హలో హాయ్ వ్యూవర్స్. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని మరికొన్ని క్వశ్చన్స్తో మీ ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భారతదేశంలో ఏ పౌరసత్వం కల్పించబడినది? ఆన్సర్ ఏక పౌరసత్వం. నెక్స్ట్ క్వశ్చన్, ద్వంద్వ పౌరసత్వం ఉన్న దేశాలకు ఉదాహరణలు తెలపండి. ఆన్సర్ అమెరికా, స్విట్జర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎటువంటి న్యాయ వ్యవస్థను రాజ్యాంగం ఏర్పరిచింది? ఆన్సర్ ఏకీకృత స్వతంత్ర న్యాయ వ్యవస్థను ఏర్పరిచింది. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని దేనిలో ప్రాథమిక హక్కులను పొందుపరచడం జరిగినది? ఆన్సర్ 3వ భాగంలోని 12 నుండి 35 వరకు గల ప్రకరణలలో ప్రాథమిక హక్కులను పొందుపరచడం జరిగినది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు? ఆన్సర్ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ఆస్తి హక్కును తొలగించడం జరిగింది. నెక్స్ట్, మౌలిక రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉండేవి? 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. ప్రస్తుత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నవి? అవి ఏవి? 6 ప్రాథమిక హక్కులు: సమానత్వ హక్కు, స్వాతంత్రపు హక్కు, దోపిడీని నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిరక్షణ హక్కు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, మౌలిక రాజ్యాంగంలో ఆస్తి హక్కు ఏ నిబంధనలో ఉండేది? 31వ నిబంధనలో ఉండేది. మరికొన్ని ఇటువంటి వీడియోస్ కొరకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.